ఈ రోజు మీరు చూడబోయేవి మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటాయో తెలుసా? మనిషి టంగ్ ఎలా కనిపిస్తుంది, ఇంజెక్షన్ సూది ఎలా ఉంటుంది, మరి మనందరికి భయం కలిగించే చీమలు ఇంకా దోమలు లాంటివి క్లోజ్ గా మనం మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటాయో, నిజంగా చెప్పాలి అంటే ఈ చిన్న చీమని కూడా మైక్రోస్కోప్ లో చూస్తే ఒక పెద్ద మాన్స్టర్ లా కనిపిస్తుంది. మీరు ఇవి చూస్తే షాక్ అవుతారు, కొంచెం భయం కూడా వేస్తుంది. ఇవన్నీ సరే కానీ నాకు ఒక డౌట్, ఈ ఐస్ క్రీమ్ ఎంత కాస్ట్లీగా ఎందుకుందో తెలుసా? మరి ఇంకో డౌట్, సామ్సంగ్ అంటే మొబైల్ మాత్రమే అని అనుకుంటారు. లేదు, ఇది మీరు అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇంకా ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మీరు నార్మల్ గా పోస్ట్ వేయమంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి వేసి వచ్చేస్తారు. అండ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే భూమి మీద అంటారేమో, కానీ ఒకటి ఉంది సముద్రం కింద. మరి ఒక ప్లేన్ ఉంది, దీన్ని ఫ్లై చేయడానికి ఒక స్ట్రాంగ్ రూల్ కూడా ఉంది. కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే నడపగలరు. కానీ ఎందుకంటారు? ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, ఒక పన్నీర్ కొనడానికి మీరు ఇంట్లో నుంచి పరిగెట్టాలి. మరి ఫైనల్ గా ఒక ఎలిఫెంట్ వల్ల చాలా మంది జియో నుండి ఎయిర్టెల్ కి పోర్ట్ చేసుకున్నారు. ఇవన్నీ నిజంగా జరిగిన ఫ్యాక్ట్స్. కానీ ఎందుకు, ఎలా అని తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే త్వరగా రీచ్ అయిపోతాం. మీరు అనుకుంటున్నారు సామ్సంగ్ అంటే మొబైల్ టీవీ మాత్రమే అని. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సామ్సంగ్ అనేది ఒక పెద్ద కంపెనీ. అది 1-2 కాదు, 80 కన్నా ఎక్కువ ఫీల్డ్స్ లో పనిచేస్తుంది. సౌత్ కొరియా జీడిపిలో అప్రాక్స్ గా 20 నుంచి 23% వరకు సామ్సంగ్ నిండే వస్తుంది. ఇది వినడానికి కొంచెం షాకింగ్ గానే ఉంటుంది, కానీ ఇదే నిజం. ఇయర్ కి సామ్సంగ్ ఇన్కమ్ అప్రాక్స్ గా $270 బిలియన్ దాకా ఉంటుంది. ఇది చాలా దేశాల జీడిపి కన్నా ఎక్కువ. మరి ఇలా డబ్బులు ఎలా సంపాదిస్తుంది? సింపుల్ మొబైల్ మాత్రమే కాదు, మీ మొబైల్ లో ఉన్న డిస్ప్లే చాలా కేసెస్ లో సామ్సంగ్ తయారు చేస్తుంది. ఈవెన్ ఐఫోన్ డిస్ప్లే కూడా సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మెమరీ చిప్స్ లో కూడా వరల్డ్ టాప్ పొజిషన్ లో ఉంది. అంతేకాదు పెద్ద పెద్ద చిప్స్ కూడా తయారు చేస్తుంది. సముద్రం మధ్యలో అవి ఒక చిన్న సిటీలా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ లో కూడా సామ్సంగ్ రోల్ ఉంది. మెడిసిన్స్, ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్, ఇంకా ఎలక్ట్రానిక్స్ మరియు ఏ డైరెక్షన్ లో చూసినా సరే అక్కడ సామ్సంగ్ ఉంటుంది. అందుకే సౌత్ కొరియాలో 2 పవర్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ అయితే ఇంకొకటి సామ్సంగ్. నెంబర్ 2, ఇది ఒక పెన్, కానీ నార్మల్ పెన్ కాదు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రాసినా కూడా ఇంక మాత్రం అయిపోదు. రీఫిల్ అవసరం లేదు, కానీ రాయడం మాత్రం ఆగదు. ఇది ఒక టిప్ స్పెషల్ అల్యూమినియం మెటీరియల్ తో ఉంటుంది. సిల్వర్ పాయింట్ టైప్ టెక్నాలజీతో యూజ్ చేస్తారు. మీరు పేపర్ మీద రాయకుండానే ఇది ఇంకు వేయకుండా పేపర్ ని కొంచెం స్క్రాచ్ చేస్తుంది. ఆ స్క్రాచ్ పర్మనెంట్ మార్క్ లాగా కనిపిస్తుంది. అందుకే ఇది అయిపోదు. 800 ఇయర్స్ ముందు లియోనార్డో డా విన్సీ సిల్వర్ పాయింట్ టెక్నిక్ ని యూజ్ చేశాడు. ఆ పెన్ ది ఈ కాన్సెప్ట్, బట్ మోడర్న్ వర్షన్. నెంబర్ 3, ఒక పన్నీర్ ఉంది. అది ప్రైస్ చూస్తే మీరు షాక్ అవుతారు. కొత్త ఫోన్ కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే అది ఆవు పాలతో కాదు, గొర్రె పాలతో కూడా కాదు, అది గాడిద పాలతో చేస్తారు. సర్బియన్ అనే దేశంలో కొన్ని రేర్ గాడిదలు ఉంటాయి. అవి ఇచ్చిన పాలుతో ఈ పన్నీర్ తయారు చేస్తారు. ఒక ఫీమేల్ గాడిద రోజుకి 200 నుంచి 600 మిల్లీలీటర్లు మిల్క్ ని ఇస్తుంది. కానీ 1 కిలో పన్నీర్ కి అప్రాక్స్ గా 25 లీటర్లు పాలు కావాలి. ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే గాడిద పాలులో కెసిన్ ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అందుకే పన్నీర్ ఈజీగా సెట్ అవుతుంది. సొల్యూషన్ కోసం కొంచెం గోట్ మిల్క్ ని మిక్స్ చేస్తారు. ఇంకా మిషన్ తో మిల్క్ తీయలేరు, మాన్యువల్ గానే తీసుకోవాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు. ప్రొడక్షన్ చాలా తక్కువ, డిమాండ్ ఏమో చాలా ఎక్కువ. అందుకే ఈ పన్నీర్ ప్రైస్ అప్రాక్స్ గా 80,000 per kg ఉంటుంది. నెంబర్ 4, మీరు నార్మల్ గా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినే ఉంటారు. కానీ ఒక ఐస్ క్రీమ్ ఉంది, దాని ప్రైస్ తో మీరు ఐఫోన్ కొనుక్కోగలరు. పేరు
బ్లాక్ డైమండ్ ఐస్ క్రీమ్ కాస్ట్ అప్రాక్స్ గా 60,000 పర్ స్కూప్ ఉంటుంది. మరి ఎందుకంత కాస్ట్లీ అంటారు? దుబాయ్ నుండి స్పెషల్ వెనిలా, ఇరాన్ నుండి కేసర్, యూరప్ నుండి బ్లాక్ ట్రిఫుల్ అనేది గ్రౌండ్ కింద గ్రో అయ్యే రేర్ ఐటమ్. దీన్ని కనుక్కోవడానికి ట్రైన్డ్ డాగ్స్ లేదా పిగ్స్ ని యూజ్ చేస్తారు. ఫైనల్ గా 23 క్రాఫ్ట్ గోల్డ్ పేపర్స్ ని ఐస్ క్రీమ్ పైన వేసి మీకు ఇస్తారు. మీలో ఎంతమంది తిందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, ఒక ఫీమేల్ ఎలిఫెంట్ పేరు మాధురి 1992 నుంచి మహారాష్ట్రలో జైన్ కమ్యూనిటీతో పాటుగా కలిసి ఉంటుంది. అది వాళ్ళకి యానిమల్ కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్. కానీ కోర్ట్ ఆర్డర్ వల్ల ఎలిఫెంట్ ని వంతర్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అంబానీ ప్రొడక్ట్స్ ని బాయ్కట్ చేశారు. జియో సిమ్ నుంచి ఎయిర్టెల్ కి పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 45 కిలోమీటర్స్ పాదయాత్ర కూడా చేశారు. 2 లాక్ సిగ్నేచర్స్ ని కలెక్ట్ చేసి ప్రెసిడెంట్ కి పంపించారు. ఈ ఇన్సిడెంట్ ని చూస్తే ఆ ఎలిఫెంట్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. నెంబర్ 6, మీరు కార్స్ లో చూసే ఉంటారు, ఒక స్మాల్ కలర్ఫుల్ ఫ్లాగ్ ఉంటుంది. అది జస్ట్ డెకరేషన్ అయితే కాదు, ఆ కలర్స్ కి మీనింగ్ కూడా ఉంది. లైక్ బ్లూ కలర్ అంటే స్కై, వైట్ అంటే ఎయిర్, రెడ్ అంటే ఫైర్, గ్రీన్ అంటే వాటర్, ఎల్లో అంటే ఎర్త్. మిడిల్ లో విండ్ హార్స్ సింబల్ ఉంటుంది. మంత్రాస్ కూడా ఉంటాయి. డ్రైవర్స్ నమ్మకం ఏంటంటే ఈ ఫ్లాగ్ వల్ల జర్నీ సేఫ్ గా ఉంటుందని. నెంబర్ 7, SR-71 అనే ప్లేన్ వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ స్పై ఎయిర్ క్రాఫ్ట్. మచ్ 3.2 కన్నా రీఫుల్ బుల్లెట్ కన్నా ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే దీన్ని ఫ్లై చేయడానికి మ్యారీడ్ పైలట్స్ మాత్రమే అలౌడ్. ఎందుకు? గవర్నమెంట్ కి భయం పైలట్స్ ప్లేన్ తో ఎస్కేప్ అవుతారేమో అని. కానీ మ్యారీడ్ పైలట్స్ అయితే తన ఫ్యామిలీని వదిలి వెళ్లరు కదా, అందుకే స్కిల్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. నెంబర్ 8, మీరు తింటున్న క్రీమ్ బిస్కెట్స్ గురించి ఒక సీక్రెట్ తెలియాలి. ప్యాకెట్ మీద క్రీమ్ అని ఉంటుంది కదా, కానీ అది యాక్చువల్ మిల్క్ తో క్రియేట్ చేసింది కాదు. ఇది వెజిటేబుల్ ఆయిల్, షుగర్, ఆర్టిఫిషియల్ కలర్స్ తో తయారు చేస్తారు. మిల్క్ నుండి వచ్చిన క్రీమ్ కాదు. కాంపోనెంట్స్ స్పెల్లింగ్ ట్రిక్ యూజ్ చేసి లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటారు. కాబట్టి క్రీమ్ బిస్కెట్స్ తినేటప్పుడు ఇది మైండ్ లో పెట్టుకొని తినడం తగ్గించండి. నెంబర్ 9, జపాన్ లో సుసామి బై అనే ప్లేస్ ఉంది. సముద్రం కింద 10 మీటర్స్ డెప్త్ లో ఒక పోస్ట్ బాక్స్ ఉంది. మీరు అక్కడ లెటర్స్ కూడా పంపించుకోవచ్చు. కానీ నార్మల్ పేపర్ కాదు, వాటర్ ప్రూఫ్ పోస్ట్ కార్డ్ యూజ్ చేయాలి. మీరు స్పెషల్ ఆయిల్ బేస్డ్ పెన్ తో రాయాలి. అప్పుడు వాటర్ లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ లెటర్ ని మీరు పోస్ట్ చేయాలి అంటే డైవింగ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్లి ఆ పోస్ట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోకల్ డైవర్స్ వచ్చి ఆ లెటర్ ని కలెక్ట్ చేసుకుంటారు. పీపుల్స్ ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. టూరిజం లో కొంచెం ఫేమస్ అయింది. లైఫ్ లో ఒక్కసారైనా ట్రై చేయాలి అని చాలా మంది అనుకుంటున్నారు. నెంబర్ 10, మనం మన కళ్ళతో చాలానే చూస్తూ ఉంటాం. కానీ అవన్నిటిని మనం మైక్రోస్కోప్ వరల్డ్ లో చూస్తే ఎలా ఉంటాయో తెలుసా? నెంబర్ 1, మీ టంగ్ ని నార్మల్ గా చూస్తే ఇలా కనిపిస్తుంది. కానీ కొంచెం జూమ్ చేసి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. షాకింగ్ గా ఉంది కదా. ఇవి చిన్న సమోసాల్లో కనిపిస్తున్నాయి అనుకుంటా. నెంబర్ 2, మీకు ఎప్పుడోకప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ వేసే ఉంటారు. ఆ ఇంజెక్షన్ నార్మల్ గా అయితే ఇలా ఉంటుంది, కానీ మైక్రోస్కోప్ లో చూస్తే ఒక రాడ్ లాగా కనిపిస్తుంది. ఇంజెక్షన్ మనకి పొడిచిన తర్వాత ఉండే హోల్ ని మీరు మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా ఉంటుంది. నెంబర్ 3, మీరు చీమని నార్మల్ గా చూస్తే ఇలా ఉంటుంది. కానీ మీరు దీన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఒక మాన్స్టర్ లా కనిపిస్తుంది. ఇలానే దోమ కూడా ఉంటుంది కదా. జస్ట్ మీరు మైక్రోస్కోప్ లో చూడండి అది ఎలా కనిపిస్తుందో. నెంబర్ 4, లిప్స్టిక్ మనకి నార్మల్ గా ఇలా ఉంటుంది. కానీ దీన్ని మీరు మైక్రోస్కోప్ లో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? నెంబర్ 5, మీరు నార్మల్ గా ప్రతిదీ కన్నుతో చూస్తారు. బట్ ఆ కన్నుని మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుంది? ఈ విధంగా కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఆ బ్లాక్ హోల్ ని చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చూసిన ఫ్యాక్ట్స్ లో ఎక్కువ షాకింగ్ అనిపించింది ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఫాలో చేసుకోండి.